ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. దిగండి దిగండి, బావ వెళ్ళేదాకా బండి ఎక్కడ ఆగదు. 1, 2 ఒకటి చూసుకోండి ఇక్కడే. దిగండి దిగండి. ఏ బస్సు క్లీనర్ గా చేసావురా? ఇది బస్సు కాదు, కారు. సారీ సార్, మనం ఇప్పుడు పోలీసులం కదా, మర్చిపోయాను. ఆపరేషన్ పూర్తయ్యే వరకు కొంచెం పోలీస్ లాగా బిహేవ్ చేయండి. ఎస్ సార్. సార్ ఎన్కౌంటర్ చేసేయమంటారా? దించు దించు. పేరెంట్స్ కి చెప్పి ఎన్కౌంటర్ చేయిస్తుంది. చెప్పింది చెయ్యి, ఎక్స్ట్రా వద్దు. ఓకే అలాగే సార్. సార్ నిజంగా నేనే తప్పు చేయలేదు సార్, నాకే పాపమో తెలియదు సార్. ఆహా అని నువ్వు చెప్తే మేము ఎలా నమ్మేస్తాం? సమాజంలో నీలాంటి చీడ పురుగుని ఏరి పారేయడమే కదా మా పని. నిన్ను గోవా తీసుకెళ్లి ఇంట్రాగేట్ చేసి కోర్టు తీర్పిచ్చిన తర్వాత ఆ తీర్పులో నువ్వు నిర్దోషి అని చెప్తే అప్పుడు వదిలేస్తాం. సార్ ఇప్పుడు కోర్టులు తీర్పులు అనే కొత్త కాన్సెప్ట్ లేకుండా మనీతో పనైపోయే మార్గం లంచం? యు మీన్ బ్రైబ్? వద్దా? తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం లంచం. చెప్పండ్రా. మొన్న ఇలాగే ఒక లంచం ఇస్తానంటే ఇస్తానంటే చెప్పండ్రా. మా సార్ తీసుకోరు. అబ్బా బాగా వేడిగా ఉంది ఇక్కడ, చల్లగా తాగడానికి ఏమైనా తీసుకురండి. ఇదిగో తీసుకో. థ్యాంక్ యూ సార్. టేస్ట్ బాగుంది సార్. ఏది నువ్వు సప్లై చేసే డ్రగ్స్ లా ఉందా? సార్ ఆ డ్రగ్స్ కి నాకు ఏ సంబంధం లేదు సార్. ఒట్టు. కామ్గా తాగు తాగు. అమ్మయ్యా వర్కౌట్ అయింది. సక్సెస్ సార్. లేకపోతే దారంతా నేను కాదు సార్ అని అరుస్తూనే ఉండేది. సారీ సార్, చెప్పండి. రమా ప్లాన్ సక్సెస్. సూపర్ సార్, సూపర్. ఆంటీ స్పృహ కోల్పోయింది. ఎస్ సార్, మరి మన అసలు స్టోరీని స్టార్ట్ చేద్దామా? నీదే ఆలస్యం రామా. ఓకే. ఎక్కండి. ఏంటి కేసు? విడాకుల కేసు. ఎవరు కావాలి? ఎవరికి వద్దు సార్. మరి ఇక్కడికి ఎందుకు వచ్చారు? నా వైఫ్ నాతో విడాకులకు అప్లై చేసింది సార్. వద్దని కోర్టుకెళ్ళి అప్పీల్ చేయి. వకీల్ సాబ్తో వెళ్తే మా వాదన బలంగా ఉంటుందని వచ్చా సార్. అంటే మీలో ఏదో బలహీనత ఉందన్నమాట. లేదు సార్, మేము చాలా స్ట్రాంగ్. 2-3 ఫుల్లు తాగినా తోలకుండా మేనేజ్ చేస్తాం తెలుసా? ఏనా మరే చూస్తేనే అర్థమవుతుంది.
మేము స్ట్రాంగ్ అయినా సార్? మీరు చాలా రాంగ్ అని. ఆ? సార్ చూడండి, భార్య పుట్టింటికి వెళ్ళిందంటే అత్త మీదో భర్త మీదో అలిగిందని అర్థం. అదే కోర్టు మెట్లెక్కిందంటే భర్త తనకు అక్కర్లేదని అర్థం. ఆ? సో ముందు మీ గురించి నాకు తెలియాలి. ఆ, నా పేరు వెంకటరావు సార్. రాజమండ్రిలో పేరుగాంచిన రఘురామ్ గారి చెల్లెలు గారి భర్త గారండి సార్ నేను. ఆ ఇంట్లో హోల్ అండ్ సోలు ఇల్లరికి బాలు నేనే సార్. వీడు నన్ను తండ్రిని చేసిన ముద్దుల కొడుకు. మ్మ్. ఏం చేస్తుంటారు? మా నాన్న ఏం చేయడు సార్, మ్మ్. మాతో కలిసి సంతోషంగా ఉంటారు. అవును సార్. అర్థమైంది. ఉద్యోగం పురుష లక్షణం అంటారు కదా. అంటారా సార్? ఆ? మేమెప్పుడు వెళ్ళదే. ఎరా నువ్వు విన్నావా? లేదు నాన్న. అమ్మతోడు అమ్మతో ఎప్పుడు వెళ్ళలేదు సార్. ఎప్పుడు వెళ్ళలేదు సార్. ఆ, అంటే బాబుకి ఏ జాబు లేదన్నమాట. ఆ, మా బాబు వాడి బాబుని ఫాలో అవుతుంటాడు సార్. ఆ, ఇద్దరూ బలంగా తిని బలాదూరుగా తిరుగుతారన్నమాట. ఆ, భలే చెప్పారు సార్ మీరు. ఆ, చూడరా లాయర్ గారు అంత బాగా చెప్పారు. నాన్న ఆ, లాయర్ గారు మ్, పార్ట్ టైం కింద ఆ. జాతకాలు కూడా చెప్పొచ్చు అవునా? కదా. Congratulations, Correct గా చెప్పారు సార్. చూప్. అబ్బబ్బబ్బ, ఏ మాత్రం సీరియస్నెస్ లేకుండా ఇలా ఖాళీగా జాబ్ లేకుండా ఉంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న ఏ భార్య అయినా విడాకులే కోరుకుంటుంది. ఓ నీ భార్య కూడా అదే చేసింది. ఆ, సార్ మరి దీనికి మందు లేదా? అంటే మా వాడు పరిష్కారం ఆ, పరిష్కారం ఆ, అడుగుతున్నాడు అదే సార్. సార్. ఆ, అది. కామన్ గా ఎవరికైనా సమస్యలు ఉంటాయి. ఆ, విచిత్రంగా ఈ కేసులో మీరే పెద్ద సమస్య. ఆ. ఇలాంటి జబ్బులకి మందుండదు, నివారణ ఒక్కటే మార్గం. ఓ అంటే ఏం చేయాలి సార్? ఆ? ముందు నువ్వు ఒక జాబ్ సంపాదించుకోవాలి. ఎలాంటి కష్టమైనవి కాకుండా కొంచెం సులభంగా ఉండే ఏమన్నా చెప్పండి సార్. ఉద్యోగం తెచ్చుకోవడం కూడా కష్టం అంటున్నావంటే నీ కొడుకును కాపాడడం చాలా కష్టం. ఓ అంటే సార్ అది వేరే- మా వాడికి ఉద్యోగం ఉంటే మీరు విడాకులు కాకుండా ఆపుతారా? ఆ? ఆపుతాను. అది మీరు ఇదే మాట మీద ఉండండి, మళ్ళీ ఉద్యోగంతో మీ దగ్గరకు వస్తాం. ఆ, ఆ, లేరా లేదు. సింగర్, ఆ, మీరు ఇదే మాట మీద ఉండాలి, సరేనా? ఏయ్. పదరా. ఆ, వస్తాం సార్. అరే హ్మ్? ఎస్. అదేంటి నాన్న, గత 25 ఏళ్లుగా నీకోసం ఎదురు చూస్తున్న ఉద్యోగాన్ని నాకు ఇప్పిస్తానన్నంత ఈజీగా చెప్పేశావు. ఇప్పటికిప్పుడు ఉద్యోగం ఎవరిస్తారు? 4 రోజులు కాస్ట్యూమ్స్ చేంజ్ చేసుకుని టక్కో టై కట్టుకుని ఉద్యోగం వచ్చేసిందని చెప్పేద్దాం. నమ్ముతాడంటావా? లాయర్ కావాల్సింది అబద్ధాలనా? నమ్మేస్తారు. రేపు కోర్టులో విడాకులు క్యాన్సిల్ అయిన తర్వాత ఏప్రిల్ ఫుల్ అనేద్దాం. ఆ? ఓ, వర్కౌట్ అవుతుందంటావా? 1000 అబద్ధాలు ఆడినా ఒక పెళ్లి చేయాలంటారు కదరా. ఇంకొక 1000 అబద్ధాలు ఆడి మీ జంటను విడిపోకుండా చేద్దాం. అదే మన తక్షణ కర్తవ్యం నానా. అయినా నాన్న అది కాదు నాన్న. డోంట్ వరీ నానా, మై హోనా. ఎస్ దానా.